అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు అమలు చేయాలి కనీస వేతనం 26,000. 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 మేడం 24వ రోజుకి చేరింది ఈ సమయం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు వచ్చినారు. ఇలానే చేసుకుంటుంటే ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్తారు న్యాయం కోసం? ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సమ్మె లేకపోయి ఈరోజు 24 రోజులు అవుతుంది. 24 రోజులుగా మండల స్థాయి నుంచి ప్రాజెక్టు స్థాయి, జిల్లా స్థాయి వరకు కలెక్టరేట్ల ముట్టడి కూడా అన్ని కార్యక్రమాలు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామనే ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు చేసినాము. హెల్పర్లకు అందరికీ ప్రమోషన్ జీవో మేమే ఇచ్చాము, టీఏ బిల్లు మేమే ఇచ్చాము అంగన్వాడీలకు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మినీ వర్కర్లను ఎవరిని కూడా కింది స్థాయిలో చూస్తే రాష్ట్రంలో ఎవరిని కూడా మెయిన్ సెంటర్లుగా మార్చలేదు. హెల్పర్లకు అందరికీ ప్రమోషన్లు ఆల్రెడీ జీవో ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా అన్నమయ్య జిల్లాలో మాత్రం 10 సంవత్సరాలు సర్వీస్ ఉంటేనే ప్రమోషన్ ఇస్తామనేటువంటి నిబంధన పెట్టారు. ఆ నిబంధన తీసివేయమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతుంది. నిబంధన తీసివేయకుండా కొత్తగా మేము హెల్పర్లకు ప్రమోషన్ మేమే ఇచ్చాము అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. టీఏ బిల్లు 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నటువంటి టీఏ బిల్లు బడ్జెట్ విడుదల చేయాలి. సమస్యలు పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు తప్ప మీ మేనిఫెస్టోలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత జీతం పెంచుతామో, మీరు గ్రాట్యుటీ అమలు చేస్తారా లేదా, మీరు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లో చేస్తారా లేదా, పెండింగ్లో ఉన్న 7 సంవత్సరాల టీఏ బిల్లు ఇస్తారా లేదా, ఇంకా హెల్పర్లకు నిబంధనలు లేకుండా ప్రమోషన్లు ఇస్తారా లేదా అనే హామీ, స్పష్టమైన హామీని మీ మేనిఫెస్టోలో పెట్టాలి. పెట్టేంత వరకు ఎవరిని కూడా నమ్మడానికి అంగన్వాడీ వర్కర్లు సిద్ధంగా లేరని కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారి నిలబెట్టుకునేంత వరకు మా సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి. ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. నిన్న చూస్తున్నట్టే కలెక్టర్ ఆఫీసు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు, ఇలా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎవరైనా బయటకు వచ్చి ఏంటి మీ పరిస్థితి అని ఎవరైనా అడిగారా? ఇంతవరకు ఎవరు ఏ నాయకుడు వచ్చి మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. అధికార పార్టీ నాయకులు వచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతారు అని ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్తున్నారు, కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది ఇంతవరకు మాకు గట్టి హామీ ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీలను కూడా మేము ఏమని కోరుకుంటున్నాము, మీరు వచ్చినప్పుడు మా టెంట్ దగ్గరికి మా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో మీ మేనిఫెస్టోలో తెలియజేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాము. కానీ సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టే ఇచ్చింది అంగన్వాడీ వాళ్ళకి 26,000 కనీస వేతనము ఒక కుటుంబం బతకడానికి అని చెప్పేసి. ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. మళ్ళీ దానికి తోడు బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేస్తే మీరు కోర్టుకి వెళ్ళి మళ్ళీ పరిష్కరించుకోండి, గ్రాడ్యుటీ విషయంగా మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి అని చెప్పడం చాలా హాస్యాస్పదం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ కోర్టుకు పోండి అని చెప్పడం, ఈ ఇంత అత్యున్నత పదవి ముఖ్యమైన విద్యాశాఖలో ఉండి మరీ బొత్స సత్యనారాయణ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరో ఒక సాధారణ వ్యక్తి కోర్టుకు పోండి అని చెప్పినారు అంటే దానికి మనము స్వాగతించాల్సిన విషయం. కానీ ఒక మంత్రి పదవిలో ఉండి కూడా మళ్ళీ మీరు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్నే మళ్ళీ కోర్టుకు వెళ్ళండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది పునరాలోచించాలి బొత్స సత్యనారాయణ గారు. అంగన్వాడీలకు న్యాయం చేసేంత వరకు కూడా ఎక్కడైనా కూడా అంగన్వాడీలు తగ్గేదేం లేదు. విధుల్లో ఎటువంటి పరిస్థితుల్లో జాయిన్ కారు. మేము మా సమ్మె, మా డిమాండ్లు అన్నీ పరిష్కరించేంత వరకు మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రాజెక్టు అధ్యక్షురాలు సిద్ధమ్మ. ముందుగా సుమన్ టీవీ ద్వారా మా యొక్క సమస్యలు ఇక్కడ అందరికీ తెలిసేటట్లు చేసేందుకు మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకున్నటువంటి కనీస ఆలోచన కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఎవరు ఇంతవరకు మా వరకు రాలేదు. ఏమిటి మీ సమస్యలు పెంచుతాము అనేటటువంటి మాట ఏ అధికారుల నోట కానీ ప్రభుత్వం నోట కానీ రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళు కనీస వేతనం కోసం మేము చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి మొత్తం పెంచేశారు. ఆ ధరలకు తగ్గ వేతనాలు ఇవ్వండి.
మాకు ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఒకటి పెట్టారు. ఆ యాప్ ద్వారా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ యాప్ను రద్దు చేయండి అన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ ఇవ్వండి అన్నాం. న్యాయమైనటువంటి డిమాండ్స్ అడుగుతున్నాం తప్ప మేము అన్యాయంగా ఏది అడగలేదు. మా కృషి చాలా ఎక్కువ ఉంది అంగన్వాడీ స్కూల్లో.